అక్షత ఇన్ఫ్రా వారి ఈస్టర్న్ మీడోస్ సిటీ లైఫ్ కు దూరంగా వరంగల్ హైవే కి గట్కేసర్ కు దగ్గరలోని 250 ఎకరాల కొండమడుగు హెచ్ఎండిఏ పార్కు పక్కన 170 ఎకరాల విస్తరణలో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ కలిగి కాలుష్యానికి దూరంగా అభివృద్ధికి దగ్గరగా అందుబాటు ధరలో ఫ్లాట్స్ కలవు. న్యూస్ బెంగాల్లో రామనవమి చుట్టూ రాజకీయం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల వేళ రామనవమి వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేసింది బీజేపీ. మరోవైపు నవమి రోజున బెంగాల్ ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. అయితే ఈ విషయంపైన తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ రచ్చ జరుగుతోంది. ఎవరైనా గొడవలు చేయడానికి వస్తే కూల్ గా ఉండండి, మౌనంగా ఉండండి. ఏదైనా పేలుడు జరిగిందంటే బీజేపీ కేంద్రం నుంచి ఎన్ఐఏను పంపిస్తుంది. ఎన్ఐఏ అందరినీ అరెస్టు చేస్తుంది. ఇవి రంజాన్ రోజున ముస్లింలను ఉద్దేశిస్తూ ఈద్గాలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్న మాటలు. हम रहेगा कूल कूल, हम नहीं करने देंगे. एक चॉकलेट बम भी बम फटते हैं, एनआईए को भेज देता है, सबको अरेस्ट कर दो. सबको अरेस्ट करते करते तुम्हारा देश ही सुनना हो जाएगा. यही बात में रहता है. ఈ నెల 17న శ్రీరామనవమి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతుంటాయి. కాకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఈ పండుగకు అంత సిగ్నిఫికెన్స్ లేదు. ముఖ్యంగా బెంగాల్లో. అక్కడ దసరా సమయంలో జరిగే దుర్గా పూజ, కాళీ పూజలే పెద్ద పండుగలు. బెంగాలీలు రామనవమి వేడుకలను పెద్దగా జరుపుకోరు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ రామనవమి ద్వారానే బెంగాల్ జనంలోకి చొచ్చుకుపోవాలని బీజేపీ ప్లాన్ చేసింది. అందుకే బీజేపీ, విశ్వ హిందూ పరిషత్లు భారీ ఎత్తున వేడుకలకు ప్లాన్ చేశాయి. బెంగాల్ వ్యాప్తంగా 5,000 కార్యక్రమాలు నిర్వహించాలని వీహెచ్పీ ప్లాన్ చేసింది. అందులో బీజేపీ నేతలు ప్రముఖంగా పాల్గొనున్నారు. బెంగాల్లో మత ఘర్షణలు సర్వసాధారణం. 2017 నుంచి రామనవమి సమయంలోనూ ఘర్షణలు మొదలయ్యాయి. 2023లో జరిగిన రామనవమి వేడుకల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. దీంతో ముందుగానే పరిస్థితిని పసిగట్టిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రామనవమి రోజున సెలవు ప్రకటించారు. అంతేకాకుండా ఆ రోజున సైలెంట్ గా ఉండాలని ముస్లింలకు ఆమె విజ్ఞప్తి చేయటం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. సెలవు ప్రకటించడం ఆలస్యమైందని బీజేపీ మండిపడుతోంది. అలాగే గొడవలకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్లాన్ చేశాయని ఆమె చెప్పడంపైన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అయితే రాష్ట్రంలో మతహింసకు మమతా బెనర్జీనే కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో 18 స్థానాల్లో విజయం సాధించింది బీజేపీ. ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే బెంగాల్ రాజకీయ యుద్ధ క్షేత్రంలో రామనవమి పొలిటికల్ సెంటర్ స్టేజ్ గా మారింది. దీంతో రామనవమి బెంగాల్